ఈ ఐబొమ్మ రవికి బెయిల్ దొరికే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? చాలా కష్టం. ఎందుకు అంటే ఆల్రెడీ 14 days రిమాండ్లో ఉన్నాడు. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ అంటే మొత్తం టాలీవుడ్ మొత్తం అగేన్స్ట్ ఉంది. ఎందుకంటే పైరసీ అయింది, వాళ్ళ మూవీస్ అన్ని కూడా లీక్ అవుతున్నాయి, ఐబొమ్మతో అసలు ఆడట్లేదు అని చెప్పేసి. ఈ రోజు రాజమౌళి గారు, చిరంజీవి, నాగార్జున వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏదో అయిపోయినట్టు అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయడం అంతా జరుగుతుంది. సో ఇంత మ్యాసివ్ సపోర్ట్ ఉంది. అండ్ పైరసీలో చాలా క్రోర్స్ ఆఫ్ మనీ ఉంది. అంటే అతను దొరికేటప్పుడు 3 crores అమౌంట్ తో దొరికిండు, అసెట్స్ తో దొరికిండు, హార్డ్ డిస్క్ తో దొరికిండు, మంచి ప్రాపర్ ఎవిడెన్స్ తో దొరికిండు. అండ్ తీరా ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ 300 కోట్ల ప్రాపర్టీస్ అనేది ఉంది అతని పేరు మీద అని తెలిసింది. సో ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం ఈ ఎవిడెన్స్ అంతా కూడా అతనికి అగేనెస్ట్ గా ఉంది కాబట్టి దొరకడం బెయిల్ చాలా కష్టం. బట్ చూడాలి ఏమవుతుందో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద అడ్వకేట్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ సెలబ్రిటీస్ అందరు అగేన్స్ట్ ఉండడం. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సపోర్ట్లు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్ లో పెరుగుతున్న రేట్లు, వాటర్ బాటిల్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, పాప్కార్న్ కావచ్చు, అందరు మిడిల్ క్లాస్ వెళ్ళి అక్కడ ఎఫర్ట్ చేయలేని పరిస్థితుల్లో మూవీస్ ఇంటికి తీసుకొచ్చింది అతనే ఐబొమ్మ త్రూ. సో ఈవెన్ మీరు అంటే ఇప్పుడు పోలీస్ స్టేట్మెంట్ చూస్తే కూడా కిక్ మూవీలో హీరో లాగా ఉన్నది, ఒక కిక్ కోసం చేసిండు అని చెప్పేసి చాలా ఎలివేషన్ ఇస్తున్నారు. అంటే మిడిల్ క్లాస్ సపోర్ట్ ఉంది అనేది ఒకటి క్లారిఫైడ్ గా మనకు అక్కడ అర్థమైపోతుంది. కాబట్టి చాలా మూవీస్ చూసి ఉన్నాం కదా, ఇట్లా పబ్లిక్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ కేసు చాలా స్పెషల్ గా కన్సిడర్ చేయడము ఇలాంటి చూసున్నాం. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి కూడా బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు పబ్లిక్ ఒపీనియన్ కూడా మ్యాటర్స్. అంటే లీగాలిటీ పక్కకు పెడితే ఈవెన్ పబ్లిక్ ఒపీనియన్ కూడా కన్సిడర్ చేస్తారు కొన్నిసార్లు, వెరీ రేర్ కేసెస్ లో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మిడిల్ క్లాస్ కి అతను ఒక హీరో, అండ్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి, TFI కి మాత్రం ఒక పెద్ద విలన్ అన్నట్టు.